దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఈరోజు మన సమాజంలో రోజు రోజుకి ఎక్కువవుతున్న ఒక ధోరణి గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. యువకులు అమ్మాయిల కంటే ఆంటీలను, అంటే వయసులో పెద్దవారైన మహిళలను ఎందుకు ఇష్టపడుతున్నారు? ఈ ప్రశ్న సమాజంలో జరుగుతున్న సాంస్కృతిక, మానసిక, జీవనశైలి మార్పులను ప్రతిబింబిస్తుంది. ఈ ధోరణి వెనుక ఉన్న మానసిక కారణాలు, సామాజిక ప్రభావాలు, సాంకేతిక పాత్ర, అలాగే జీవన శాస్త్రపరమైన అంశాలను కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. రండి, ఈ ఆసక్తికర ప్రయాణంలోకి వెళ్దాం. యువకులు ఆంటీలను ఇష్టపడడానికి ప్రధాన కారణాలలో మానసిక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ధోరణిని అర్థం చేసుకోవడానికి మనం యువకులు మనస్తత్వాన్ని విశ్లేషించాలి. యువకులు ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య వారు తమ సమవయస్కులైన అమ్మాయిలతో పోలిస్తే వయసులో పెద్దవారైన మహిళలతో ఉండే పరిపక్వత, జీవన అనుభవం వైపు ఆకర్షితులవుతారు. ఆంటీలు తమ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని భావోద్వేగ స్థిరత్వాన్ని సాధించి ఉంటారు. ఇది యువకులకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక యువకుడు తన కెరియర్ లేదా వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడుకున్నప్పుడు సమవయస్కుల అమ్మాయిల కంటే ఆంటీలు ఎక్కువ అవగాహనతో సలహాలు ఇవ్వగలరని భావిస్తాడు. ఆధునిక జీవన శైలిలో యువకులు ఒత్తిడి, ఒంటరితనం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. వయసులో పెద్దవారైన మహిళలు ఈ సమస్యలను అర్థం చేసుకుని భావోద్వేగ మద్దతును అందించగలుగుతారు. ఈ మద్దతు యువకులకు ఒక రకమైన భద్రతా భావాన్ని కలిగిస్తుంది. మానసిక శాస్త్రంలో దీనిని మదర్ ఫిగర్ కాంప్లెక్స్ అని కొందరు విశ్లేషిస్తారు. అయితే ఇది ఎల్లప్పుడూ ఈ కోణంలో ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అది కేవలం భావోద్వేగ అనుబంధం కోసం ఒక ఆకర్షణ మాత్రమే. సమవయస్కుల అమ్మాయిలతో సంబంధాలలో యువకులు వివాహం, కుటుంబ బాధ్యతలు లేదా సామాజిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఆంటీలతో సంబంధాలు తరచుగా తాత్కాలికంగా లేదా ఒత్తిడి లేనివిగా ఉంటాయని కొందరు భావిస్తారు. ఈ స్వేచ్ఛ యువకులను ఆకర్షిస్తుంది. వయసులో పెద్దవారైన మహిళలు తమ శరీరం, వ్యక్తిత్వం, జీవనశైలి గురించి ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఈ ఆత్మవిశ్వాసం యువకులను ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎందుకంటే సమవయస్కు అమ్మాయిలలో ఈ స్థాయి ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు తక్కువగా ఉండవచ్చు. సమాజంలో జరుగుతున్న మార్పులు ఈ ధోరణికి మరో కీలక కారణం. ఆధునిక భారత సమాజంలో సామాజిక, సాంస్కృతిక డైనమిక్స్ ఈ ఆకర్షణను ఇలా ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు చూద్దాం. భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్లు, మీడియా ఈ ధోరణిని గ్లామరైజ్ చేశాయి. మిల్క్ కాన్సెప్ట్ హాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాల ద్వారా ప్రాచుర్యం పొందాయి. ఇది వయసులలో పెద్దవారైన మహిళలను ఆకర్షణీయంగా చిత్రీకరిస్తుంది. ఉదాహరణకు, కొన్ని సినిమాలు లేదా వెబ్ సిరీస్లు యువకులు, పెద్ద వయసుల మహిళల మధ్య సంబంధాలను రొమాంటైజ్ చేయడం ద్వారా ఈ ధోరణి ప్రోత్సహిస్తుంది. ఆధునిక భారతదేశంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా స్వతంత్రులవుతున్నారు. వయసులో పెద్దవారైన మహిళలు ముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వారు ఉద్యోగులు, వ్యాపారులు లేదా సొంత జీవనశైలిని కలిగి ఉంటారు. ఈ స్వాతంత్ర్యం యువకులకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే వారు సాంప్రదాయాల బంధనాల నుండి స్వేచ్ఛగా ఉంటారు కాబట్టి. గతంలో వయసు తడ ఉన్న సంబంధాలు సామాజిక నిషేధంగా ఉండేవి. కానీ ఆధునిక సమాజంలో, ముఖ్యంగా నగరాలలో, ఈ నిషేధాలు తగ్గుతున్నాయి. ఈ మార్పు యువకులకు ఆంటీలతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ధైర్యాన్ని ఇస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, డేటింగ్ యాప్లు యువకుల వయసులో పెద్దవారైన మహిళలతో సులభంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఇస్తుంది. ఈ యాప్లలో వయసు ఫిల్టర్లు లేదా ప్రొఫైళ్ల ద్వారా యువకులు తమ ప్రాధాన్యతను ఎంచుకోగలరు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లు సంబంధాలను రహస్యంగా కొనసాగించే అవకాశం కూడా ఇస్తాయి. ఈ ధోరణి పెరగడానికి ఇదో కారణం. ఈ ధోరణి వెనుక జీవశాస్త్రపరమైన, శారీరక అంశాలు కూడా ఒక పాత్ర పోషిస్తాయి. ఒక కోణాన్ని గౌరవంగా, శాస్త్రీయంగా విశ్లేషిద్దాం. వయసులో పెద్దవారైన మహిళలు తమ శరీర సౌందర్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. జిమ్, యోగా మరియు ఫ్యాషన్ వంటి వాటిని ఆకర్షణీయంగా ఉంచుతాయి. ఈ శారీరక ఆకర్షణ యువకులను ఆకర్షిస్తుంది. అదే సమయంలో సమవయస్క అమ్మాయిలు కొన్నిసార్లు ఈ స్థాయి శారీరక ఆకర్షణ కలిగి ఉండకపోవచ్చు, లేదా వారి శైలి యువకుల ప్రాధాన్యతను సరిపోవచ్చు. కొన్ని జీవశాస్త్రపరమైన అధ్యయనాల ప్రకారం పురుషులు పరిపక్వమైన స్త్రీల వైపు ఆకర్షితులవుతారు. ఎందుకంటే వారు స్థిరత్వం, అనుభవాన్ని సూచిస్తారు. ఇది ఒక పరిణామ దృక్కోణం. ఆధునిక సమాజంలో ఈ ఆకర్షణ సామాజిక కారణాలతో మిళితమవుతుంది. అయితే ఈ జీవన శాస్త్రపరమైన కోణం అందరికీ వర్తించదు. ఇది కేవలం ఒక అంశం మాత్రమే. వయసులో పెద్దవారైన మహిళలు సాన్నిహిత సంబంధాలలో ఎక్కువ అనుభవం కలిగి ఉంటారు. ఇది యువకులకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ అనుభవ సంబంధాలలో ఒక రకమైన సౌకర్యాన్ని, ఒత్తిడి లేని భావనను కలిగిస్తుంది. ఆధునిక సాంకేతిక జీవనశైలి మార్పులు ఈ ధోరణిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా, డేటింగ్ యాప్లు యువకులు తమ కంటే వయసులో పెద్దవారైన మహిళల మధ్య సంబంధాలను సులభతరం చేశాయి. ఈ ప్లాట్ఫామ్లు వయసు, సామాజిక స్థితి లేదా భౌగోళిక దూరాలను అధిగమించే అవకాశాన్ని ఇస్తాయి. ఉదాహరణకు, ఒక యువకుడు ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ద్వారా ఓ ఆంటీతో సంభాషణ ప్రారంభించవచ్చు. ఇది క్రమంగా బంధంగా మారవచ్చు.
నగరాలలో యువకులు, వయసులో పెద్దవారైన మహిళలు కార్యాలయాలు, సామాజిక కార్యక్రమాలు లేదా ఫిట్నెస్ సెంటర్ల వంటి చోట్ల తరచుగా కలుస్తారు. ఈ ఆధునిక జీవనశైలి వారి మధ్య సంబంధాలను ఏర్పరచుకునే అవకాశాలను పెంచుతుంది. ఆధునిక యువత సాంప్రదాయ విలువల నుండి దూరం కావడం వల్ల వయసు తేడా ఉన్న ఆంటీలతో సంబంధాలను స్వీకరించడం సులభమవుతుంది. ఈ జీవనశైలి మార్పు ఈ ధోరణిని ప్రోత్సహిస్తుంది. ఈ ధోరణి సమాజంలో కొన్ని సవాళ్లను మరియు పరిణామాలను తీస్తుంది. వీటిని అర్థం చేసుకోవడం ముఖ్యం. భారతదేశంలో వయసు తేడా ఉన్న సంబంధాలు ఇప్పటికే కొన్ని చోట్ల సామాజిక అసమ్మతిని ఎదుర్కొంటున్నాయి. కుటుంబాలు, సమాజం ఈ సంబంధాలను స్వీకరించకపోవచ్చు. ఇది ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ సంబంధాలు తరచుగా తాత్కాలికంగా ఉంటాయి, ఎందుకంటే రెండు పక్షాల ప్రాధాన్యాలు మరియు భిన్న లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ఇది భావోద్వేగ సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ సంబంధాలు వివాహేతర సంబంధాలుగా మారవచ్చు. ఇది కుటుంబ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. ఇది సమాజంలో నైతిక చర్చలను రేకెత్తిస్తుంది. అయితే ఈ ధోరణి సమాజంలో వయసు తేడా సంబంధాలను స్వీకరించే దిశగా ఒక మార్పును సూచిస్తుంది. ఇది వ్యక్తిగత స్వాతంత్ర్యం, యువకులు అమ్మాయిల కంటే ఆంటీలను ఇష్టపడడం అనేది ఒక సంక్లిష్టమైన ధోరణి. ఇది మానసిక, సామాజిక, జీవశాస్త్రపరమైన మరియు సాంకేతిక కారణాల మిశ్రమం. ఈ ఆకర్షణ వెనుక పరిపక్వత, భావోద్వేగ మద్దతు, స్వేచ్ఛ మరియు సామాజిక మార్పులు కూడా ఉన్నాయి. ఇలాంటి అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Duta Media.